బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. బూతు ప్రపంచంలో బట్టబయలవుతున్నారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులే కామాంధుల్లా తయారవుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అమ్మాయితో సరసాలు వాడుతూ అడ్డంగా బుక్కయ్యారు ఆ ఎమ్మెల్యే. రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆ ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంలో ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. బూతు ప్రపంచంలో బట్టబయలవుతున్నారు. ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులే కామాంధుల్లా తయారవుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అమ్మాయితో సరసాలు వాడుతూ అడ్డంగా బుక్కయ్యారు ఆ ఎమ్మెల్యే. రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆ ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంలో ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రజా సమస్యలను తీర్చాల్సిన ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా కామాంధులుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు, డీటెయిల్స్ ఏంటి మధు? ఇప్పుడు ఒక వీడియో కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏదైనా సరే ఒకటి బయటకు వచ్చిన తర్వాత అందులో ఉన్నది ఎవరు అని చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అలాగనే ఇప్పుడు ఒక ఫోటో వైరల్ అవుతుంది. రైట్నో మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫోటో ఏదైతుందో ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది చాలా కీలకం. ఎందుకంటే చాలా అతని మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ అతని మీద ఈ రీసెంట్గానే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా చాలా సీరియస్ అయింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే స్థాయిలో వెళ్ళినటువంటి ఆ ఇష్యూలో పూర్తిగా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే ఇప్పుడు అతను ఇతనేనా అనేటటువంటి డౌట్లు కూడా లేకపోలేదు. అతను ఇతనే అనేలాగా ప్రచారం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్యే అని చాలా వరకు కూడా కోడే కూస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో ఆ నాయకుడు ఎవరైతున్నారో అతనే ఇతను అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ చేయట్లేదు. ఎందుకు అనుకుంటే ఆ బాధితురాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చెప్పట్లేదు కాబట్టి మన దగ్గర ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఫోటో అయితే ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఇది కావాలనే ఆ ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫోటోను వైరల్ చేశారు అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే, అలా ఏమీ కాదు, ఆటోమేటిక్గానే ఇది ఫోటో బయటకు వచ్చింది. ఇంకా త్వరలో వీడియో కూడా బయటికి రాబోతుంది. అసలైనటువంటి సరసాల నాయకుడికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఇది ఒకటి కూడా, ఇది ఒకటి కేవలం ఇది ఒక పిక్చర్ మాత్రమే. ఔర్ పిక్చర్ బాకీ హే అంటారు కదా, అటువంటిదే ఇది కూడా. సో ఇప్పుడు ఉన్నది ఎవరు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది చాలా కీలకమైనటువంటి విషయం. అక్కడ ఆ కార్యాలయం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ మహిళ అప్పుడు ఆ యువతి అక్కడికి ఎందుకు వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత అతను ఎందుకు హక్ చేసుకున్నాడు, హక్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు ఏఐ వీడియోనా, ఇట్లా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా. ఇదంతా కూడా ఏఐలో క్రియేట్ చేసినటువంటి వీడియో అని కొందరు అంటుంటే, లేదు ఆ ఎంపీనే ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి లీకులు ఇచ్చారు అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు వచ్చేసి మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా రంగుగా ఇతన్ని ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడానికి ఇలా జరుగుతుంది అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే, నిజంగా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేది కూడా ఇందులో తప్పే. అందులో ఎవడు కరెక్టు సాంప్రదాయాన్ని సుప్రీం శుద్ధపూసిన అనడానికి లేదు. ఖచ్చితంగా కూడా అతన్ని కూడా తప్పే ఉంటుంది. మరి ఆ వీడియో ఎప్పుడు బయటికి రాబోతుంది, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నా అనేది కూడా చాలా కీలకం. కానీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనేటటువంటి ఈ వ్యవహారం ఏదైతుందో అందులో క్లైమాక్స్ లాగా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టుగానే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక్కొక్కటి అని బయటకు వస్తున్నాయి. వాళ్ళిద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే స్థాయిలో ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈ ఫోటో బయటకు వచ్చింది, వైరల్ అవుతుంది అని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.